యాటిట్యూడ్ మా వంశంలోనే ఉంది బావ. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి యాటిట్యూడ్ స్టాటస్ వీడియో ఎడిటింగ్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో 2 పోస్ట్ అనేది పెట్టాను ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీరు వెళ్ళి చూడొచ్చు. వీడియో అయితే చాలా బాగుంది. ఈ డైలాగ్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయింది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక యాటిట్యూడ్ వీడియో అనేది చూసారు కదా, అలాంటి యాటిట్యూడ్ వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇందులో కింద 3వ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియో కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే ఉందో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుని ఆ ప్రీసెట్ లింక్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ అయ్యి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ మిగతావన్నీ ఈ ప్రీసెట్ లింక్లోనే మీకు ప్రొవైడ్ చేశాను. అండ్ డిస్క్రిప్షన్లో ఒక ఆడియో లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆడియో సెలెక్ట్ చేసుకుంటే వీడియో మొత్తం కంప్లీట్ అనేది అయిపోతుంది. అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇందులో కొన్ని కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేయాలి. అవి ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫోటో ఎలా రీప్లేస్ చేయాలని చూద్దాం. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఒక డైలాగ్ అనేది వస్తుంది. దాని తర్వాత స్టార్టింగ్లో ఇక్కడ ఒక ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై క్లిక్ చేయండి. తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను చూడండి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఫోటో అనేది చాలా బాగా పెద్దగా వచ్చింది. దీన్ని ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేస్తారనుకోండి, జూమ్ అనేది అవుతుంది. దాని తర్వాత మీకు ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోవచ్చు. మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని కరెక్ట్గా ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇమేజ్ మీకు కరెక్ట్గా సెట్ కాకపోతే క్రాపింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇట్లా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చండి, మొత్తం బ్యాక్ వచ్చండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత కిందికి ఇట్లా స్క్రోల్ చేసి మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. దాని తర్వాత ఇంకో ఫోటో అని కనిపిస్తుంది. మీ దగ్గర 2 ఫుల్ ఫొటోస్ ఉంటే పర్లేదు, లేదా హాఫ్ ఫోటో అయినా పర్లేదు. అదే ఫోటోపై మళ్ళీ క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను మళ్ళీ అదే ఫోటోనే సెలెక్ట్ చేసుకుంటాను. మీకు నచ్చితే మీకు ఎన్ని ఫోటోలైనా, అంటే 2 ఫొటోస్ అనేవి ఒకే ఫోటో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా వేరు ఫొటోస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఫోటో అనేది ఇట్లా ఉంటుంది. దాని తర్వాత కరెక్ట్గా మీకు ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక ఆడియో లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి. ఇక్కడ సాంగ్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే మీ సాంగ్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సో నేను ఇచ్చిన ఆడియో లింక్ మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆడియోని సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ పై క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఆడియో అనేది యాడ్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకుని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.